చేసిన దేవుడు ఇంతే రాశాడు నాకు, ఇంతకు మించి నాకు రాయలేదు. నేను ఏది మొదలు పెడితే అది నాశనం, అది సర్వనాశనం. ఇలాంటి చండాలాలన్నీ నాకే జరుగుతాయి. నేను అనే మైండ్ సెట్ ఉంటుంది చూసారా, దిస్ ఈస్ ది వెరీ కామన్ మైండ్ సెట్. ఎవరో ఒకళ్ళు లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇలా అనుకొని తీరుతారు. లేదు లేదు లేదు, ఎంత దరిద్రంలో ఉన్నా సరే పాజిటివ్గా ఆలోచించాలి, అప్పుడే లైఫ్లో అంతా పాజిటివ్గా జరుగుతుంది అని మీలాంటి వాళ్ళు చెప్తారు. ఒక పక్క రూఫ్ కింద పడిపోయి చేస్తుంటే అబ్బా నేను మహల్లో ఉన్నాను అని ఎలా అనుకుంటారు వేణుగారు? హౌ డూ యూ థింక్ సో పాజిటివ్లీ? ఇంకా చెప్పాలంటే నేను ఎప్పుడు బాగున్నా, నేను ఎప్పుడు సంతోషంగా ఉన్నాను, ఇట్లాంటి కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయి చూడండి. అఫర్మేషన్స్ వరకు బాగుంది, బట్ ఎప్పుడు అలా పాజిటివ్ అఫర్మేషన్స్ తో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏం చెప్తారు? వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ అన్ అఫర్మేషన్ టు స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ విత్? రైట్. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఆల్వేస్ పాజిటివ్గా ఆలోచించడం అనేది నా దృష్టిలో దేవుని వల్ల కూడా అవుతుందో తెలియదు, కానీ అంటే నేను కూడా చెప్తాను, నాతో కూడా కాదు, అది ఎవరితో కూడా కాదు. అలా అంటే ఒకవేళ అది పెద్ద అబద్ధం. ఓకే, బట్ ఏంటంటే ఒక ట్రైన్ ఒక పట్టాల మీద వెళ్తుంటుంది. ఒకవేళ అది డిస్ట్రాక్ట్ అయింది అనుకోండి, మళ్ళీ అది పట్టాల మీదకి తీసుకొచ్చే బాధ్యత ఆ ట్రైన్ డ్రైవర్ అనేది ఉంటుంది. అలా ఎక్కువ లాజిక్ పోకండి, మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అది. సో బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనందరం కూడా డిస్ట్రాక్ట్ అవుతాం. ఓకే, మనందరికి కూడా నెగిటివ్ థాట్స్ వస్తాయి. మళ్ళీ మన లైఫ్ని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటున్నామో దట్ ఈస్ వాట్ ఈస్ సక్సెస్. ఓకే, సో ఆ కంట్రోల్ చేసుకోవడానికి అఫర్మేషన్స్, ఆ కంట్రోల్ చేసుకోవడానికి వాట్ ఎవర్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా కాన్సెప్ట్లు అనేది డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట.